హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ వ్లాగ్ ఏంటంటే, మనం ఒక చాక్లేట్ స్టోర్‌కైతే వెళ్తున్నాము. చాక్లేట్ స్టోర్‌కి వ్లాగ్ ఏంట్రా అనుకుంటున్నారా? సో, ఇది మనం చాక్లేట్ కార్ఖానా అనేసి బంజారా హిల్స్‌లో అయితే ఉంది. సో, కార్ఖానా అంటే ఫ్యాక్టరీ అని అర్థం. అసలు ఫ్యాక్టరీ, ఇన్ స్టోర్ ఫ్యాక్టరీ ఏంట్రా అనేసి ఒకసారి చూడాలనిపించి నేనైతే ఇక్కడికొచ్చేసాను. మీరు కూడా నాతో పాటు చూసేద్దురు గానీ. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్‌కేస్ నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు? లెట్స్ గో! సో, ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గరున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనం చాక్లేట్ అనేసి ఉంది. ఇక్కడ ఒక ట్రీ ఉండింది. మనం చాక్లేట్ కార్ఖానా ఇది. సో, ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే డోర్స్ ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్ చాక్లేట్ ఫాల్ అయితే ఉంటుందనమాట. పైనుంచి ఇలా చాక్లేట్ ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడొచ్చేసి ఇవన్నీ కూడా చాక్లేట్ బైట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లేట్ బైట్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్‌లో అయితే ఉన్నాయి. లైక్ పిస్తాచియో అనేసి, స్ట్రాబెర్రీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో అన్ని టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ వీటి కాస్ట్ వచ్చేసి బైట్ లెక్క అనమాట. ఒక్క బైట్‌కి ఒక ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడున్న బార్స్ ఉన్నాయి కదా! ఫుల్ పెద్ద పెద్దవి. అదొచ్చేసి గ్రామ్స్‌లో అండ్ పైనున్నవి వచ్చేసి గిఫ్టింగ్ పర్పస్‌కి గిఫ్ట్ బాక్సెస్ లాంటివన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా! అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాక్లేట్ బార్స్. మనకి నార్మల్‌గా ఫ్రూట్ అండ్ నట్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా! అలాంటి బార్స్. ఇక్కడ మీకు జార్స్ కనిపిస్తున్నాయి కదా! ఒక్కొక్క చాక్లేట్ పక్కన. ఈ జార్స్‌లో ఉన్నవన్నీ కూడా టేస్టింగ్ పర్పస్ కోసం పెట్టారనమాట. ప్రతి చాక్లేట్‌కి మనం టేస్ట్ చేసైతే మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ హియర్ అని ఉంది కదా! ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. అంటే కార్ఖానాకి ఎంట్రన్స్ లాగా. సో, ఇక్కడ ప్రతి స్టెప్ ప్రాసెస్ లాగా అయితే చూపిస్తున్నారు. అంటే అసలు కోకో బీన్స్ దగ్గర నుంచి ఎట్లా మేకింగ్ అనేదంతా కూడా వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు. దానికన్నా ముందైతే ఇక్కడ మనం చాక్లేట్ ప్రిపరేషన్ అయితే చూడొచ్చు. ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ మనకి క్యూబ్స్‌లో మౌల్డ్ అయిపోయి వస్తాయి కదా! వాటి ఎక్సెస్ కట్ చేయడం. ఇదొచ్చేసి ఆరెంజ్ చాక్లేట్. ఆరెంజ్ స్లైసెస్‌ని ఇక్కడ ఇట్లా చాక్లేట్‌లో డిప్ చేసి ఇట్లా డ్రైకి అయితే పెడుతున్నారు. ఈ మోడల్ మనం ఇందాక డిస్‌ప్లేలో అయితే చూసాము ఈ చాక్లేట్‌ని. అండ్ ఆ తర్వాత ఇక్కడున్నవి కోకో పాట్స్ అంటే ప్రీ పాట్స్ అన్నమాట. లోపల బీన్స్ అయితే ఉంటాయి ఓపెన్ చేసిన తర్వాత. ఇవి డ్రై అయిపోయిన కోకో పాట్స్. సో, చూసారా సౌండ్ ఎలా వస్తుందో ఇందులోంచి. సో, ఇక్కడ వ్యూ గ్యాలరీ అని ఉంది గదా! ఇక్కడ నుండి మనమైతే ప్రాసెస్ అనేది చూడొచ్చు. ఇదంతా కూడా గ్లాస్ డోర్స్‌తో కవర్ అయి ఉంటది. సో, మనకి లోపల ఏం జరుగుతుంది అనేది బయట క్లియర్‌గా కనిపిస్తది. సో, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బీన్స్ అన్నిటిని కూడా ఒక మిషన్‌లో వేసి వాటిని క్రంబుల్ చేసేస్తున్నారనమాట. లైక్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోయే మిషన్ ఇది. కింద చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా వస్తుందనేసి. ఇక్కడ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మనకి ఫైనల్ చాక్లేట్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరడిగితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ క్లిప్‌లో అయితే మీరు చూడొచ్చది. which are caramelized nuts or fruits which are coated with chocolate. సో, ఇక్కడ చూసినట్లయితే లోపల మనకి కెఫే లాగా సీటింగ్ గూడా ఉంది. ఇవి లోపలికొచ్చేసిన తర్వాత కింద సైడ్‌కి మెట్లుంటాయి. ఇది కాఫీ పాయింట్ దగ్గర, కాఫీ ప్లేస్ దగ్గర ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లేట్స్ అయితే ఉన్నాయి. లైక్ మిల్క్ చాక్లేట్, హాజల్‌నట్, సీ సాల్ట్ అని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. మేబీ టాపింగ్‌లా యూజ్ చేస్తారనుకుంటా. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి మనకి. వెనిల్లా, చాక్లేట్ ఇంకా పిస్తాచియో. మేమైతే చాక్లేట్ తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ వచ్చేసి టాపింగ్స్ అనమాట ఐస్ క్రీమ్స్‌లో. Caramelized almonds, coconuts, malted chocolate and triggers. ఇదొచ్చేసి చాక్లేట్ సిరప్. ఇది ఐస్ క్రీమ్ మీద వేసాక హార్డ్ షెల్ లాగా అయిపోతుంది ఆ టెంపరేచర్‌కి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టాపింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మేమైతే ఆల్మండ్స్ ఒకటే తీసుకున్నాము. అది రోస్టెడ్ ఆల్మండ్ ఆర్ క్యారమలైజ్డ్ ఆల్మండ్ ఏదో ఒకటే తీసుకున్నాం సంథింగ్. చాక్లేట్ సిరప్ అని చెప్పాను కదా! ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డార్క్ చాక్లేట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మిల్క్ చాక్లేట్. మేము మిల్క్ చాక్లేట్ చూస్ చేసుకున్నాము. డార్క్ చాక్లేట్ అయితే ఇంకా బిట్టర్‌గా ఉంటుంది అని చెప్పారు. సో, మేమైతే ఇంకా మిల్క్ చాక్లేట్ చూస్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాకరోన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఇక్కడ. ఇక్కడైతే మనకి కేక్స్ ఉన్నాయి. మనకు కావాలంటే పీస్ వైస్ కూడా ఇస్తారు. ఇక్కడ చాక్లేట్ కేక్స్, చీజ్ కేక్స్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ జార్స్ అయితే తిరామసు, పుడింగ్స్, బనానా పుడింగ్స్, స్ట్రాబెర్రీ ఇంకా అవకాడో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుడింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే కప్ కేక్స్ చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో కప్ కేక్స్‌లో. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోసెంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. వేరే వేరే ఫ్లేవర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. ప్లెయిన్, చాక్లేట్, చీజ్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. చూడటానికైతే చాలా ఫ్లేకీగా ఉంటాయనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి రెడీమేడ్ మిక్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ కాఫీ, హాట్ చాక్లేట్, ఇంకా వైట్ చాక్లేట్ ఇలాంటి మిక్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ ప్యాక్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా ఫ్యామిలీ ప్యాక్ మోడల్ అనమాట. చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మీరిక్కడ చూడొచ్చు. అండ్ మధ్యలో ఒక జార్ ఉంది గదా! ఇదైతే టేస్టింగ్ పర్పస్ కోసం పెట్టారు. అక్కడైతే మనం ట్రై చేసి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఈ చాక్లెట్స్ అన్నిటికి మెయిన్ ఇంగ్రీడియెంట్ కోకోా కదా! ఈ కోకోా 70% ఆఫ్ కోకోా ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇవైతే గిఫ్టింగ్ పర్పస్ కోసం చాక్లెట్ బార్స్ ఉన్నాయి గదా! అందులో అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇలా గిఫ్ట్ బాక్స్ లాగా మనకైతే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ జార్స్‌లో పెట్టారు గదా! అన్నీ ఒకే దగ్గర. ఇవన్నీ గూడా టేస్టింగ్ పర్పస్‌కే. ఈ స్టోర్‌లో ఉన్న 60-70% ఆఫ్ ద చాక్లెట్స్ అన్నీ గూడా ట్రయల్స్ ఇక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్నీ గూడా గిఫ్టింగ్ బాక్సెస్ అనమాట. అన్నీ మిక్స్ చేసి గిఫ్టింగ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టారు. సో, అదనమాట మనం చాక్లెట్ స్టోర్ కోసమైతే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.